Dear students and parents, welcome to Master Mar ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ కాలేజీల వివరాలు తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్లోని గవర్నమెంట్ కాలేజీల యొక్క వివరాలను తెలుసుకుందాం. ఎస్వియు రీజన్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఆయా కాలేజీల్లో సీట్లు ఎన్ని ఉన్నాయి, ఆ సీట్లు ఏ ఏ క్యాస్ట్కి ఎన్ని రావచ్చు అనే వివరాలు తెలుసుకుందాం. అలాగే ఆ కాలేజీలకి ఉన్న ట్రాన్స్పోర్ట్ సదుపాయాలను కూడా మనం తెలుసుకుందాం. దాని చరిత్ర కొంతవరకు తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు గవర్నమెంట్ కాలేజీల్లో సీటు వచ్చే అవకాశం ఉంటే తప్పనిసరిగా ఈ వివరాలు తెలుసుకోండి. మీరు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఎంపిక చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక అవగాహనకు రావచ్చు. ఒక ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఏ కాలేజు మన రీజన్లో బెస్ట్ కాలేజ్, ఎక్కడ మనం చదువుకోవాలి అనేటటువంటిది అర్థమవుతుంది. ఉదాహరణకి మనకు కర్నూలు మెడికల్ కాలేజీలో సీటు వచ్చేలా ఉంటే నాది చిత్తూరు, నేను ఇక్కడే చదువుతాను అని ఎవడు అనడం. ఎందుకంటే ఆ కాలేజీలో చదువుకోవడం ఒక గౌరవంగా భావిస్తారు. ఇలాంటి ప్రతిష్టాత్మక కాలేజీల్లో చదవటం ఒక విధంగా అదృష్టమే, భవిష్యత్ బాగుంటుంది. ఎవరికైనా ఏం సీటు వస్తూ ఉంటే అది వదులుకొని ఎవడైనా సరే స్టేట్ కాలేజీల్లో చేరుతారా? చేరరు. కాబట్టి మీకు వచ్చిన మంచి మార్కులకు ఏ కాలేజీలో చేరి చదువుకుంటే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 19 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో ఏయూ రీజన్లో 12 గవర్నమెంట్ కాలేజీలు, ఎస్వియు రీజన్లో 7 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. మనం ఎస్వియు రీజన్ గురించి ఇప్పుడు చూద్దాం. ఎస్వియు రీజన్లో 7 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో మొత్తం 1315 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఈ కాలేజీల్లో ఒక మహిళా కళాశాల కూడా ఉంది. ఈ కాలేజీలో కేవలం స్త్రీలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఆ కాలేజీ పేరే శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల, తిరుపతి. ఈ కాలేజీలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే కాలేజీలో ఉన్న సీట్లు కొన్ని సి కేటగిరీకి వెళ్తాయి. దీన్ని ఎన్ఆర్ఐ కోటా అని అంటారు. ఈ కాలేజీలో మొత్తం 175 సీట్లు ఉన్నాయి. ఇందులో 26 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. 149 సీట్లు స్టేట్ కోటాలో ఉంటాయి. ఇందులో ఏ కేటగిరీకి 126 సీట్లు వస్తాయి. ఎన్ఆర్ఐ కోటాలో 23 సీట్లని భర్తీ చేస్తారు. ఏ కేటగిరీ సీట్లను ఈ క్రింది విధంగా విభజిస్తారు. జనరల్కి 36 సీట్లు, ఈడబ్ల్యూఎస్ 13 సీట్లు, బీసీఏ 9, బీసీబీ 13, బీసీసీ 1, బీసీడీ 9, బీసీఈ 5, ఎస్సీ 19, ఎస్టీకి 8 సీట్లు ఉంటాయి. మీరు ఈ సీట్లు సర్దుబాటులో చిన్న వ్యత్యాసాలు ఉంటాయి. అది అన్ని కాలేజీల్లో ఉంటాయి, గమనించాలి. కారణం ఏంటంటే రోస్టర్ పాయింట్స్ వల్ల ఒక్కొక్కసారి ఒక సీటు పెరుగుతుంది, ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటుంది. అలాగే ప్రతి కాలేజీలో కూడా 15% నాన్ లోకల్ కోటా ఉంటుంది. ఇది అన్ని క్యాస్ట్ రిజర్వేషన్లలో కూడా ఉంటుంది. నాన్ లోకల్ కోటాకి 15% సీట్లు ఉంటాయి. అలా ఈ కాలేజీలో ఓపెన్లో 7 సీట్లు ఉన్నాయి. మిగిలిన వాటిలో కూడా 1-2 సీట్లు ఉంటాయి. ఏయూ రీజన్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చి మహిళా కాలేజీలో చదువుకోవాలని కోరుకున్నవారు ఈ కాలేజీకి అప్లై చేసి గత సంవత్సరం ఓపెన్లో 7 బీసీఏ 1 సీట్లను పొందారు. ఇది తిరుపతిలో ఉంది. దగ్గరలోనే రైల్వే స్టేషన్ ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. ఇక రెండవ కాలేజ్, అందరూ ప్రియారిటీ ఇచ్చే టాప్ కాలేజ్ కర్నూలు మెడికల్ కాలేజ్, కర్నూలు. ఎస్వియు రీజన్లో దీన్ని టాప్ కాలేజీగా భావిస్తారు. ఏయూ రీజన్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎలాగో ఎస్వియు రీజన్లో కర్నూలు మెడికల్ కాలేజ్ అలాగే. రాయలసీమలో మొట్టమొదట స్థాపించిన కాలేజీ ఇదే. ఇది 1957లో ప్రారంభించారు. ఈ కాలేజీకి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. 1956లో స్థాపించడం జరిగింది. 1957 నుండి 50 మంది విద్యార్థులతో ప్రారంభమయ్యింది. ప్రస్తుతం ఈ కాలేజీలో 250 సీట్లు ఉన్నాయి. ఈ సీట్ల నుంచి ఆల్ ఇండియా కోటాకి 37 వెళ్తాయి. స్టేట్ కోటాలో 213 సీట్లు ఉంటాయి. ఇందులో నుంచి జనరల్ 84, ఈడబ్ల్యూఎస్ 21, బీసీఏ 15, బీసీబీ 21, బీసీసీ 2, బీసీడీ 15, బీసీఈ 9, ఎస్సీ 32, ఎస్టీ 13 సీట్లు వస్తాయి. మీకు మంచి మార్కులు వస్తే ఇక్కడ తప్పక అప్లై చేయండి.
కర్నూలు నగరంలో రైల్వే స్టేషన్ ఉంది. ఇది కేవలం కాలేజీకి 1.8 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ అని అంటారు. వార్వకల్లులో ఉంది. ఇది 18 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మూడవ కాలేజ్ ఎస్విఎంసి మెడికల్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్, తిరుపతి. ఇది ఎస్వి రీజన్లో స్థాపించిన రెండవ కాలేజ్. 1960లో స్థాపించడం జరిగింది. కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ కాలేజీ ఉంది. ఈ కాలేజీలో 240 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఈ 240 నుండి ఆల్ ఇండియా కోటాకి 36 సీట్లు వెళ్తాయి. స్టేట్ కోటాలో 204 సీట్లు ఉంటాయి. ఈ 204 సీట్ల నుంచి జనరల్కి 89, ఈడబ్ల్యూఎస్ 20, బీసీఏ 14, బీసీబీ 20, బీసీసీ 2, బీసీడీ 14, బీసీఈ 8, ఎస్సీ 31, ఎస్టీ 6 సీట్లు వస్తాయి. ఈ నగరం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి. రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 22 కిలోమీటర్ల దూరంలో అందుబాటులోనే ఉంటుంది. నాలుగవ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం. ఇది 2000 సంవత్సరంలో ప్రారంభించబడింది. 2023 వరకు ఇక్కడ 150 సీట్లు ఉండేవి. 2024లో 50 సీట్లు అదనంగా వచ్చాయి. ఇప్పుడు ఈ కాలేజీలో 200 సీట్లు ఉన్నాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఇన్ ఎస్వి రీజన్. ఈ సీట్ల నుంచి ఆల్ ఇండియా కోటాకి 30 సీట్లు వెళ్తాయి. ఆల్ ఇండియా కోటాకి వెళ్ళినటువంటి సీట్లు పోను 170 సీట్లు స్టేట్ కోటాలో ఉంటాయి. ఇందులో నుంచి జనరల్కి 84, బీసీఏ 12, బీసీబీ 17, బీసీసీ 2, బీసీడీ 12, బీసీఈ 8, ఎస్సీ 26, ఎస్టీ 10 సీట్లు ఇక్కడ ఉంటాయి. ఈ పట్టణంలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఈ కాలేజీకి 2.4 కిలోమీటర్ల దూరంలోనే రైల్వే స్టేషన్ ఉంది. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ తిరుపతి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది హైదరాబాద్, తిరుపతి, విజయవాడ ఎటు నుండి చూసినా మధ్యస్థానంలో ఉంటుంది. ఇంచుమించు ఒకే దూరం ఉంటుంది. ఐదవ కాలేజ్ రిమ్స్ కడప, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప. దీనిని 2006లో స్థాపించారు. ఇందులో 175 సీట్లు ఉన్నాయి. ఈ సీట్ల నుండి 26 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. అవి పోను స్టేట్ కోటాలో 149 సీట్లు ఉంటాయి. ఈ సీట్ల నుండి జనరల్కి 60, ఈడబ్ల్యూఎస్ 15, బీసీఏ 10, బీసీబీ 15, బీసీసీ 1, బీసీడీ 11, బీసీఈ 6, ఎస్సీ 22, ఎస్టీ 9 సీట్లు ఉంటాయి. కడప ఈ ప్రాంతంలో ఎంతో పేరు పొందిన నగరం. రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంది. కాలేజీకి 5 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఈ నగరంలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. సుమారు 12 కిలోమీటర్ల దూరంలోనే అందుబాటులో ఉంది. ఆరవ కాలేజీ ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ నెల్లూరు, ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజ్ నెల్లూరు. ఇక్కడ హాస్పిటల్ని 1963లోనే స్థాపించారు. 68లో దాన్ని జాతికి అంకితం చేయడం జరిగింది. 2013లో మెడికల్ కాలేజీగా మార్చారు. 2014లో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. 150 మంది విద్యార్థులతో ప్రారంభమైనటువంటి కాలేజీ ఇది. ప్రస్తుతం 175 సీట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆల్ ఇండియా కోటాకి 26 సీట్లు వెళ్తాయి. ఇవి పోను 149 సీట్లు స్టేట్ కోటాలో ఉంటాయి. ఇందులో నుంచి జనరల్కి 60, ఈడబ్ల్యూఎస్ 15, బీసీఏ 10, బీసీబీ 15, బీసీసీ 1, బీసీడీ 11, బీసీఈ 6, ఎస్సీ 22, ఎస్టీ 9 సీట్లు ఇక్కడ ఉన్నాయి. నెల్లూరులో రైల్వే స్టేషన్ ఉంది. కాలేజీ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనికి దగ్గరి ఎయిర్పోర్ట్ తిరుపతి 123 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక 7వ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల. ఇది 2023లో ప్రారంభించబడింది. ఇక్కడ 150 సీట్లున్నాయి. ఈ సీట్లలో 22 సీట్లు ఆల్ ఇండియా కోటాకి పోతాయి. ఆల్ ఇండియా కోటాకు పోను మిగిలిన సీట్లు ఏ కేటగిరీకి రావు. గవర్నమెంట్ బి కేటగిరీకి ఈ సీట్లలో 50% సీట్లను కేటాయిస్తుంది. అంటే ఈ సీట్లు ఏ కేటగిరీకి 50%. ఇక్కడ ఉన్న 150 సీట్ల నుంచి ఆల్ ఇండియా కోటాకి 22 సీట్లు వెళ్తాయి. ఇవి పోను స్టేట్ కోటాలో 128 సీట్లు ఉంటాయి. ఇందులో నుండి ఏ కేటగిరీకి 64 సీట్లు, బి కేటగిరీకి 64 సీట్లు కేటాయించబడతాయి. ఏ కేటగిరీకి కేటాయించిన 64 సీట్ల నుంచి జనరల్ 32, బీసీఏ 4, బీసీబీ 5, బీసీసీ 1, బీసీడీ 5, బీసీఈ 3, ఎస్సీ 10, ఎస్టీ 4 సీట్లు క్యాస్ట్ వైజ్ ఇక్కడ కేటాయించడం జరుగుతుంది.
నంద్యాల ప్రసిద్ధ క్షేత్రం, అందమైన ప్రాంతం. ఈ కాలేజీ నుంచి రైల్వే స్టేషన్ 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. 54 కిలోమీటర్ల దూరంలో కర్నూలు ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉంటుంది. ఈ 7 గవర్నమెంట్ కాలేజీలు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్లో ఉన్నాయి. ముఖ్యంగా మనం ఇచ్చిన ఈ వరుసే మీ ప్రిఫరెన్షియల్ ఆర్డర్. గర్ల్స్ స్టూడెంట్స్కి ఆప్షన్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. బాయ్స్కి అయితే 1వ కాలేజీ శ్రీ పద్మావతి మహిళా కాలేజీని విడిచిపెట్టి మిగిలిన 6 కాలేజీలు ఈ వరుసలో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు ఇచ్చుకోవాలి. మీరు మరొక అవకాశం కలిగి ఉన్నారు. అదేమిటంటే మీకు విజయవాడలోని గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో 22% సీట్లు ఉంటాయి. ఇవి ఎస్వియు రీజన్ కేటాయించబడినటువంటి సీట్లు. ఈ 22% మాత్రమే కాకుండా మరో 36% ఏపీఎల్ కోటా కూడా మీకు ఉంటుంది. మీరు ఆ కోటా కూడా అర్హులు. ఏపీఎల్ కోటా అంటే ఆంధ్రప్రదేశ్ లోకల్ కోటా. ఎస్వియు రీజన్ వారైనా ఏయూ రీజన్ వారైనా ఎవరైనా దీనికి పోటీ పడవచ్చు. ఇది విజయవాడ నడిబొడ్డున ఉంది. సిద్ధార్థ గవర్నమెంట్ కాలేజ్. ఇందులో 175 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లను 15% ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. మిగిలిన సీట్లలో 42% ఏయూ రీజన్కి, 22% ఎస్వి రీజన్కి, 36% ఏపీఎల్ కోటాగా ఉంటాయి. మనకి రావాల్సిన 22% సీట్లు అంటే 33 సీట్లు ఇక్కడ వస్తాయి. అది ఎలా వస్తాయంటే 175 సీట్లలో 15% ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. అంటే 26 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. ఇవి తీసివేస్తే 149 సీట్లు ఉంటాయి. ఇవి స్టేట్ కోటాలో ఉన్న సీట్లు. ఇందులో నుంచి 22% సీట్లు అంటే 33 సీట్లు మనకు వస్తాయి. ఇవి ఆయా కులాలకు విభజిస్తే జనరల్ 18, ఈడబ్ల్యూఎస్ 3, బీసీఏ 2, బీసీబీ 3, బీసీసీ ఇక్కడ ఉండవు, బీసీడీ 2, బీసీఈ 1, ఎస్సీ 5, ఎస్టీ 2 సీట్లు వస్తాయి. వీటితో పాటు ఏపీఎల్ కోటా కూడా ఒకటి ఉంటుంది. దీనికి ఏ రీజన్ వారైనా మంచి మార్క్స్ వస్తే పోటీ పడవచ్చు. కాబట్టి మీకు మంచి మార్కులు వస్తే తప్పక పోటీ పడండి. ఏపీఎల్ కోటాలో 36% సీట్లు ఉంటాయి. అంటే 54 సీట్లు ఉంటాయి. అవి జనరల్కి 22, ఈడబ్ల్యూఎస్ 5, బీసీఏ 4, బీసీబీ 5, బీసీసీ 1, బీసీడీ 4, బీసీఈ 2, ఎస్సీ 8, ఎస్టీ 3 సీట్లు ఉంటాయి. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇవి మన ఎస్వి రీజన్లో ఉన్న గవర్నమెంట్ కాలేజీలు. అలాగే వాటి యొక్క వివరాలు, పూర్తి ఇన్ఫర్మేషన్ని మీకు అందించానని అనుకుంటున్నాను. కట్ ఆఫ్స్ నేను చెప్పడం లేదు. దాన్ని వేరే వీడియోలో మనం చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.